భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపై చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సాగర జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు ఉంది. డ్రోగ్ చుట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. క్యాప్సూల్స్ వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్స్ విచ్చుకున్నాయి. డ్రోగ్ చుట్లు పారాచూట్స్ క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్ళెం వేయడంతో కమాండ్ సెంటర్ లో చప్పట్లు మారుమ్రోగాయి. Some thumbs up and some smiles. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the. దాదాపు 9 నెలల అంతరిక్షంలో గడిపిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్న తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సునీత ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు వంటి విషయాలను ప్రముఖ వైద్యులు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ వివరించారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. సో నాసాకు రిటర్న్ వచ్చే విషయంలో ఒక 9 నెలలు సునీతా విలియమ్స్, సన్నీ విలియమ్స్ అంటారు, తను రిటర్న్ రావడాన్ని మనం పరిగణలోకి తీసుకొని తన ఆరోగ్య పరిస్థితి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ యూజువల్గా స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతుందో ISS, అక్కడ గత మార్చిలో 24 మార్చిలో తను వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ రిటర్న్ రావడానికి ఇబ్బంది అయి తను గత 9 నెలలుగా విలియమ్స్ అలాగే 2 ఆస్ట్రోనాట్స్ ఉండిపోవడం జరిగింది. తద్వారా ఇప్పుడు రిటర్న్ రావడానికి ఏ సమస్యలైనా తలెత్తుతాయా అన్నది చూడాలి. ఇవాళ తను రిటర్న్ బయలుదేరనుంది స్పేస్ ఎక్స్ మరియు నాసా ఆధ్వర్యంలో. సో మనం యూజువల్గా చూస్తే, హెల్త్ పరంగా చూస్తే, జీరో గ్రావిటీ స్పేస్ స్టేషన్లో ఎన్నో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. అంటే మనకు హెడ్ టు టో చూసుకుంటే మనకు మానసికంగా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల మనకు బ్రెయిన్లో కొంత ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల, అంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని బ్రెయిన్ హెడ్ సైడ్ అక్యుములేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫేసు, బ్రెయిన్, హెడ్లో కొన్ని సమస్యలు, అంటే మానసికంగా దెబ్బతినడం అనుకోండి, లేకపోతే వర్టిగో అనుకోవడం అండి, కళ్ళు తిరగడం అనుకోండి, ఎన్నో సమస్యలు రావచ్చు. ఎక్కువగా రేడియేషన్ బారిన పడ్డప్పుడు కూడా ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్ రావచ్చు, స్కిన్ ట్యూమర్స్, స్కిన్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, మజిల్ క్యాన్సర్స్, అలాగే ఏవైనా క్యాన్సర్స్ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ కావచ్చు. అలాగే హెయిర్ కూడా మనకు గ్రోత్ తక్కువగా ఉంటుంది. మనకు కళ్ళల్లో ఆ రేడియేషన్, సోలార్ రేడియేషన్ కానీ ఈ ఒక రేడియేషన్ వల్ల మనకు కళ్ళల్లో క్యాట్రాక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మన ఫేషియల్ నుంచి టోస్ వరకు ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ మస్కులర్ అట్రోఫీ, అంటే మజిల్ ఎప్పుడైతే వాలంటరీగా ఎర్త్ మీద మనకు మూమెంట్ అయినప్పుడే మజిల్ పవర్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే వెయిట్ లెస్నెస్, అంటే మనకు బరువు తెలియదు, గాల్లో తేలుతూ ఉంటాం, మజిల్స్ ప్యాసివ్గా మూమెంట్ అవుతాయి కానీ యాక్టివ్గా మూమెంట్ ఉండదు. సో ప్యాసివ్ మూమెంట్లో
మనం ఎంత చేసినా కూడా ఎంతో కొంత మనకు భూమి మీద ఉన్నంత పవర్ ఉండదు కాబట్టి మజిల్ లాస్ లో ఉంటుంది. అంతేకాకుండా మెదడులో డిస్ఓరియంటేషన్ అంటే డిటెరియోరేషన్ అంటే తను తాను ఇంబ్యాలెన్స్ గా ఫీల్ అవడం, తను తాను లైట్నెస్ గా ఫీల్ అవడం, తనలో సమస్యలు రావడం ఉంటుంది. అంతేకాకుండా ఆస్టియోపీనియా ఆర్ స్కెల్టల్ ప్రాబ్లమ్స్, ఇందులో మనకు ఎక్కువగా ఈ యొక్క కాల్షియం, విటమిన్ D3 ఎంత స్టఫ్డ్ ఫుడ్ ఇచ్చినా కూడా, అంటే కాల్షియం, విటమిన్ D ఇచ్చినా కూడా కొంత మేరకు ఇది మజిల్ యాక్షన్ లేకపోవటం వల్ల బోన్ కి సఫిషియెంట్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనుకోండి, లేకపోతే బోన్ కి విటమిన్ D డిఫ్లిషన్ రావడం అనుకోండి, వీటి వల్ల మనకు ఒక బోన్ వీక్ అవడం, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి రావడం, ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా యూజువల్ గా బాడీ ఫ్లూయిడ్స్ కింద నుంచి పైకి వెళ్ళిపోవడం, అలాగే కార్డియోవాస్కులర్ గుండెలో కొన్ని సమస్యలు వాటి యొక్క ఫంక్షన్ డిరేల్ అవడం, అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డిక్రీజ్ అవుతుంటాయి. అంటే మనకు బోన్ లో ఎప్పుడైతే ప్రాపర్ లేదో తద్వారా మనకు ఆర్బీసీ డిక్రీజ్ అవడం వల్ల మనకు హీమోగ్లోబిన్ తక్కువైపోయి అనీమియా ప్రాబ్లం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఐసైట్ డిజార్డర్స్ లాగా నేను చెప్పినట్టు క్యాట్రాక్ట్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్ రావచ్చు. బ్యాలెన్స్ డిజార్డర్స్ అంటే తను జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్ అంటే ఎర్త్ మీద ఉన్నప్పుడు ఎలాగైతే తను బ్యాలెన్స్ చేసుకొని నడవగలుగుతుందో అదే స్పేస్ నుంచి ఆ యొక్క బ్యాలెన్స్ డిరేంజ్మెంట్ అవుతూ ఉంటుంది. అంటే తన మజిల్స్ వీక్ ఉండడం, బోన్స్ వీక్ ఉండటం వల్ల తను అడుగు పెట్టగానే ఇంబ్యాలెన్స్ ఫీల్ అవడం, బ్యాలెన్స్ డిజార్డర్స్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అవుతుంది. ఎప్పుడైతే తను భూమి మీద ల్యాండ్ అవుతుందో అట్మాస్ట్ కేర్ తోటి తనని రిసీవ్ చేసుకొని మెడికల్ అంబులెన్స్ లో తనకు ప్రాపర్ గా ఐడియల్ గా కావాల్సిన ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, కావాల్సిన సప్లిమెంట్స్ ఐవీలో ఇవ్వడం కానీ, సపోర్టివ్ మెజర్మెంట్స్ ఇచ్చి తన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక 6 నెలల పాటు ఆ స్పేస్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గర మనం ఎక్సర్సైజెస్ చేయడం, ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వడం, బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం, పారామీటర్స్ అన్ని ప్రాపర్ గా రెగ్యులర్ గా చెక్ చేయడం చేస్తూ స్క్రీనింగ్ అంటే బాడీ హెడ్ టు టో వరకు ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా డెవలప్ అయినాయా అనేది ఒకటి చూడడం. అంతేకాకుండా హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లంగ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అంతేకాకుండా మనకు కిడ్నీస్, లివర్ కూడా ఎలా యాక్టివిటీ ఉంది అన్నది పర్టికులర్గా అన్ని రక్త పరీక్షలు డయాగ్నోస్టిక్ చేసిన తర్వాత అన్ని పారామీటర్స్ సెట్ చేయడానికి కావాల్సిన సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాతనే తన్ని బయటికి పంపించడం జరుగుతుంది.